ప్రవీణ్ గారు, బెల్లంకొండ ప్రవీణ్ చాలా మందికి, అంటే చాలా తక్కువ మందికి తెలుసు మీ ఇంటి పేరు బెల్లంకొండ ప్రవీణ్ అని. వికీపీడియాలో ఉందనుకోండి ఆబ్వియస్లీ. మీకు బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ అవుతారా? ఇప్పుడు అడిగారా? మాట్లాడుకుంటాం కానీ సరదాగా అడిగారా? అంటే తెలుసా మీ ఇంటి పేరు సేమ్ అని? ప్రాంతాలు మీరు అంతర్వేది కదా? అవును. ఏం డిస్కషన్ ఏం జరగలేదు ఇంటి పేరు గురించి? మామూలుగా మాట్లాడుకుంటుంటే. యా, సో జనరల్లీ అంటే కొత్త బంగారులో కొంత స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఈ చేసుకునే ఈ జర్నీ చూస్తే చాలామంది అంటే మిమ్మల్ని ఫస్ట్ క్యాస్ట్ చేసుకునేటప్పుడు ప్రవీణ్ అని క్యారెక్టర్తో రాసుకుంటారు. జనరల్లీ కొంతమంది కమెడియన్ పేరుతో రాసుకుంటారు, కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ప్రవీణ్ ఫిక్స్ చేసుకుంటారు, ప్రవీణ్ ఉండాల్సిందే. ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది ప్రవీణ్ కంటే? ఎన్నేళ్ళు పట్టింది అనేది కరెక్ట్గా ఐడియా లేదు కానీ టైం పట్టింది. 3-4 ఏళ్ళు. స్టార్టింగ్ అయితే ప్రేమ కథా చిత్రం తర్వాత బాగా నోటెడ్ అయ్యి రిజిస్టర్ అయ్యి అందరికి. సో ప్రవీణ్ ఉంటే మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసాం కాబట్టి ఓకే ఇది చేయగలడు అనేది అప్పుడు నమ్మకం. ప్రవీణ్ ఉంటే బాగుంటుంది మా సినిమాలో, అతను హ్యాండిల్ చేస్తాడు ఏదన్నా అని చెప్పి. సో జనరల్లీ ఒక సినిమాలో అంటే ఒక పెద్ద సినిమా అవచ్చు, ఒక పెద్ద హీరోతో సినిమాలో వచ్చు, మీకు ఒక ట్రాక్ ఉంటుంది, సపరేట్ ట్రాక్ ఉండడం అది బాగుంటుంది. అంటే వచ్చిన 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా బాగా నవ్విచ్చాడు అని అనిపిస్తుంది. బట్ అదే ఒక సినిమా లీడ్గా తీసుకొని వస్తున్నప్పుడు ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతాయి. ఇందులో ఇంకో 4 కుర్రాళ్ళు వేసుకుని ఉన్నారు, బట్ మనకి కనిపించే నోటెడ్ ఎవరంటే ఫస్ట్ ప్రవీణ్ మీదకి వెళ్తారు కదా. కలిసే నవ్వించాం. నేను ముందు నడిపించాను ఈ కోతి మొక్కలందరినీ, రామ్ పటాసు, అమరు, మా వివేక్, జయకృష్ణ. ఫస్ట్ ఈ సినిమా బకాసుర రెస్టారెంట్ అనేది జనరల్లీ నేను ప్రవీణ్ గారు ఒకరోజు ఒక రెస్టారెంట్ పెడుతున్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. నేను మెసేజ్ చేద్దాం అంటే కాల్ చేద్దాం, అయితే రెస్టారెంట్ పెడితే మనం ఫుడ్ వీడియోలా చేసుకోవచ్చులే, సెలబ్రిటీ ఇంటరాక్షన్లా ఉంటుందని అనుకుంటే తర్వాత నాకు అది అర్థమైంది అదొక స్టంట్ అని చెప్పి. మీకు చాలా మంది మెసేజ్ చేసినట్టున్నారు కదా దీనికి సంబంధించి. ప్రవీణ్ కంగ్రాచులేషన్. పెద్ద పెద్ద వాళ్ళు అడిగారు ఏంటి రెస్టారెంట్ పెడుతున్నావు అంట, ఇంత పీక్ టైంలో ఉండి కూడా రెస్టారెంట్ అని అడిగారా? రెస్టారెంట్ పెడుతున్నాం అడిగిన వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నాయి కదా సినిమాలు అప్పుడు అటెండ్ గానే అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అన్ని ఇప్పుడు బాగానే ఉన్నావు? అది మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేటప్పుడు మా పిఆర్ఓ గారు ఐడియా, అది మధు గారు, ఏలూరు సీన్ గారు. బట్ ఇట్ వెంట్ వెరీ వైరల్ కదా, అంటే చాలా ఎంతో కొంత మరి రీచ్కి వెళ్ళింది. కొత్తదనం కోసం సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా అనేది నోటెడ్కి వచ్చింది. బకాస్ రెస్టారెంట్ అనేది రెస్టారెంట్ కాదు, సినిమా టైటిల్ అదని మర్నాడు రివీల్ చేసి ఫస్ట్ లుక్ రివీల్ చేసి చాలా బాగా అనిపించింది. అది అంటే నోటెడ్ అవ్వడానికి అదొక మెయిన్ కాదు. కొంచెం ఏదోటి వినూత్నంగా చేయకపోతే జనాల్లోకి వెళ్ళటం కష్టం అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు లైక్ ఏంటంటే ఒక సినిమాలో క్యారెక్టర్ ఇదంతా ఓకే, బట్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకొని చేస్తున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ యాడెడ్ ఇన్ టు దిస్? మీకున్న ఎక్స్పీరియన్స్, మీరు చేసిన సినిమాలు, అంటే తను డెబ్యూటెంట్ డైరెక్టర్, వీళ్ళు కూడా ఒక చిన్న 2-3 సినిమాలు చేసిన ఇలాంటి ఆర్టిస్ట్ వీళ్ళంతా ఉన్నారు. సో మీరు ఏం థింగ్స్ యాడ్ చేశారు? డెబ్యూటెంట్ అంటారు కానీ ఇది కొంచెం ఈ పీస్ కొంచెం స్ట్రాంగ్ గట్టి పీసే. అంటే ఇవి చేయగలుగుతారని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు కదా మమ్మల్ని. అలా కాకుండా ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇదేంటి అదేంటి ఇది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడైనా డౌట్ వస్తుంది కదా ఆర్టిస్ట్కి, పర్ఫెక్ట్గా దానికి ఆన్సర్ వచ్చేటట్టు నుంచి ఆ మీటర్ ఉంటుంది కదా, మీటర్ ఉంటుంది, అది 100% ఆ నాబ్ కంట్రోల్లో పెట్టుకుని ఇక్కడ పెంచండి, ఇక్కడ తగ్గించండి, ఇది సరిపోద్ది, అది చాలా బాగా. ఎట్లో మీరు ఎలా ఉంటారన్నా? అంటే జనరల్లీ నేను ఎలా ఉంటాను నన్ను అంటే మీరు ఇప్పుడు వేరే సెట్లో వాళ్ళు అనుకోండి, మీ జోవెల్టీ తెలుస్తుంది, మీరు తిరిగే హీరోస్ తోటి ఆ రిలేషను, డైరెక్టర్. అవునా? చిన్న చిన్న విసుగులు అయి ఉంటాయేమో కానీ సో వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉండాలి, అది అన్న మెయింటైన్ చేసేవాళ్ళు. సెట్ బయట కూడా మెయింటైన్ చేస్తే స్క్రీన్ మీద బాగా వచ్చేది. సో స్క్రీన్ మీద ఇంత అందంగా రావడానికి కారణం ఏంటంటే బయట మెయింటైన్ చేసే రిలేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇమేజ్. ఎందుకంటే అక్కడ కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ కొంతమందికి ఏంటంటే తెలీదు, అల్లరల్లరి చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా సరదా కూర్చోబెట్టుకొని నవ్వించుకుంటూ జోక్ చేసుకుంటూ లాస్ట్ లో ఎమోషన్ సీన్లు చేస్తుంటే పక్క నుంచి కామెంట్లు నవ్వు వచ్చేది, పైకి ఆడాలి, ఎంత దారుణంగా సైన్యానికి రాజులాగా కూర్చోబెట్టారు. సో ఒక కైండ్ ఆఫ్ గుడ్ టీమ్ వర్క్ అని చెప్పుకోవచ్చు మీరు వీళ్ళందరితో కలిపి.